Cable. తాండూర్ పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో గల బీసీ హాస్టల్లో ఉన్న వార్డెన్ పి సంగమేశ్వర్ స్థానంలో పై అధికారులు హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఇంకో బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీశైలంను నియమించింది. కాగా వార్డెన్ సంగమేశ్వర్ లేని సమయంలో శ్రీశైలం బీసీ హాస్టల్ కు చేరుకొని హాస్టల్లో ఉన్న రిజిస్టర్ ను తీసుకొని ఛార్జ్ తీసుకుంటున్నట్లు సంతకాలను చేశారు. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు శ్రీశైలం వ్యవహారాన్ని చూసి అవాక్కయ్యారు. తమ వార్డెన్ సంగమేశ్వర్ లేని సమయంలో వచ్చి బలవంతంగా ఛార్జ్ తీసుకున్నారని, ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో తమతో ఎలా వ్యవహరిస్తారో అని విద్యార్థులు వాపోయారు. ప్రస్తుతం ఉన్న సంగమేశ్వర్ ని కొనసాగించాలని, నూతనంగా వచ్చే వార్డెన్ శ్రీశైలం ను ఇక్కడ వార్డెన్ గా నియమించరాదని విద్యార్థులు డిమాండ్ చేశారు. నూతన వార్డెన్ శ్రీశైలం వస్తే తమ హాస్టల్ నుండి తాము వెళ్లిపోతామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు యుఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దీపక్ రెడ్డి మాట్లాడుతూ బలవంతంగా ఛార్జ్ తీసుకోవడం పద్ధతి కాదని, ఈ విషయంలో త్వరలో పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు లాలు ప్రసాద్. నేను శాలివాన డిగ్రీ కాలేజ్ ద్వితీయ సంవత్సరం బీకామ్ చదువుతున్నాను. నేను ఇక్కడ బీసీ హాస్టల్లో చదువుకుంటాను. ఇంతకుముందు ఉన్న మా శ్రీ సంగమేశ్వర్ సార్ గారు ట్రాన్స్ఫర్ అవుతున్నారనే విషయం. ఆ సార్ ట్రాన్స్ఫర్ కాకుండా ఆయన హయాంలోనే విధులు మా వసతి గృహాన్ని విధులు నడిపించాల్సిందిగా ఉపేందర్ సార్ గారిని కోరుతున్నాము. కావున ఇందువలన కొత్త వార్డెన్ శ్రీశైలం సార్ గారికి ఎంపిక చేస్తాము అని మాకు సమాచారం అందింది. మా పాత వార్డెన్ సార్ గారు హాస్టల్లో లేనప్పుడు ఆ సార్ వచ్చి దౌర్జన్యంగా రిజిస్టర్లో సంతకం చేయడం జరిగింది. కావున ఇన్ఛార్జ్ ఇప్పుడు స్టూడెంట్స్కి మాత్రం నేనే ఉన్నాను. కావున మాకు మా పాత వార్డనే తిరిగి మా వసతి గృహానికి అందించాలని ఉపేందర్ సార్ గారిని మేము కోరుతున్నాము. లేదు అంటే మేము కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రోడ్ పైన కూర్చొని దౌర్జన్యాలు కూడా చేయాల్సి వస్తుంది, ధర్నాలు చేయాల్సి వస్తుంది. లేకపోతే హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్తాము. అందరికీ నమస్కారం. నా పేరు శివశంకర్. నేను సిద్ధార్థ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా హాస్టల్కి పి సంగమేశ్వర్ సార్ గత 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. మొన్న ట్రాన్స్ఫర్ అవుతున్నారు పరీక్ష అని మాకు తెలిసింది. సార్ ఇక్కడ నుంచి వెళ్ళక ముందే కొత్త వార్డెన్ సార్ ఇక్కడికి వస్తున్నారని తెలిసింది. శ్రీశైలం సార్ గారు అంట. ఈరోజు ఏమైందంటే ఈవినింగ్ 6:30కి 7కి ఆ సార్ వచ్చి దౌర్జన్యంగా ఆఫీస్లోకి వచ్చి రిజిస్టర్ల పైన సంతకాలు చేయడం, మా అందరినీ బెదిరించడం, ఇట్లా గట్టిగా మాట్లాడడం, మా సార్కి ఫోన్ చేసి మళ్ళీ తిట్టడం ఇట్లా చేసిండు. ఇది గత పద్ధతి కాదని అంటున్నాం మేము. పిల్లలందరూ భయపడుతున్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరూ. డిగ్రీ అన్న వాళ్ళు ఏమో మాకేం తెలియదు అని అంటున్నారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని మేము ఉపేందర్ సార్ గారిని కోరుతున్నాము. నా ఒక్కని అభిప్రాయమే కాదు, బీసీ హాస్టల్లో ఉన్న 100 మంది పిల్లల అభిప్రాయము. ఎట్లాగైనా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఈరోజు తాండూర్ పట్టణంలో ఉన్నటువంటి శివాజీ చౌక్ లో బీసీ బాయ్స్ కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు హాస్టల్ వసంతిలో ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారు సంగమేశ్వర్ సార్ లేని ఏడల బీసీ హాస్టల్ చిన్నపిల్లల హాస్టల్ వార్డెన్ శ్రీశైలం గారు వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ లో వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. మీరు సంతకాలు ఏ విధంగా పెట్టారని ఇక్కడ విద్యార్థి సంఘం కానీ విద్యార్థులు అని అడిగితే ప్రశ్నిస్తే ఈ రోజు నాకు ఉపేందర్ సార్ గారు ఆర్డర్ ఇచ్చిరని వచ్చి ఇక్కడ సంతకాలు పెడితే ఉపేందర్ సార్ కి మేము కాల్ చేసి అడిగాం. ఉపేందర్ సార్కి అడిగితే ఉపేందర్ సార్ ఒకే మాట అంటాడు, ఆర్డర్ కాపీ ఇచ్చినంత మాత్రం అక్కడ వెళ్ళమని మేము చెప్పలేం. ఎందుకంటే సంగమేశ్వర్ అనే వ్యక్తి పరిగి ట్రాన్స్ఫర్ అయినా కూడా అక్కడ నుంచి వెళ్లేంత వరకు ఆయన ఇన్ఛార్జ్ ఉంటాడు. అదేవిధంగా ఒకవేళ శ్రీశైలం ఇన్ఛార్జ్ ఒకవేళ ఇక్కడ ఇచ్చినట్లయితే మళ్ళీ అక్కడ కూడా రిజిస్ట్రేషన్ లో చిన్నపిల్లల హాస్టల్లో రిజిస్ట్రేషన్ లో ఎందుకు సంతకం పెట్టినామని ఈరోజు శ్రీశైలం గారికి అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ బీసీ కాలేజ్ హాస్టల్లో వచ్చి రిజిస్ట్రేషన్ లో ఇక్కడ టుడే మై ఇన్ఛార్జ్ అని పిల్లలను కూడా బెదిరిస్తూ రిజిస్ట్రేషన్ లో సంతకాలు పెట్టాడు. దీనిపైన ఉన్నత అధికారులు కలెక్టర్ గారు స్పందించాలి. అదేవిధంగా బీసీ ఆఫీసర్ అయినటువంటి ఉపేందర్ సార్ గారు తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలి. లేకపోతే రేపు తాండూరులో కాదు కలెక్టర్ ఆఫీస్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఒకవేళ ఆయననే కొనసాగిస్తే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఏమంటారు అంటే సంగమేశ్వర్ సార్ ఉంటేనే మాకు అన్ని విధాలుగా ఉన్నాయన్న, ఆయన రాకని ముందే ఇన్ఛార్జ్ తీసుకోక ముందే మా మీద దౌర్జన్యం ఇచ్చి విద్యార్థులను తిడుతున్నాడు. ర్యాష్ గా మాటలు లోపల ఉంటారు అని బెదిరిస్తున్నాడు. అదేవిధంగా గతంలో ఇలాంటి వాడల్లో మేము చాలా రోజులు ఉంటున్నాం. మనం ఇక్కడ ఇంటర్ నుంచి డిగ్రీ చదువుకుంటున్నాం.
కానీ ఏ రోజు కూడా మా సార్ వాళ్ళు ఇబ్బంది పెట్టలే. ఆయన వస్తేనే మాకు బెదిరిస్తున్నాడు. మాకు ఇలా ఉంటే మేము హాస్టల్ మొత్తం కూడా ఖాళీ చేస్తాం, శ్రీశైలం కొక్కలు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తే హాస్టల్ ఎవరం ఉండమని విద్యార్థులు చెప్తారు. అందుకు విద్యార్థుల తరఫున ఒక్కటే హెచ్చరిస్తున్నాం ఉపేందర్ సార్ గారికి, మీరు తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఎవరైతే విద్యార్థుల అభిప్రాయం కోసం విద్యార్థులు ఎవరైతే ఉండాలనుకుంటారో సంగమేశ్వర్ సార్ ను ఇక్కడనే పెట్టాలి. లేని ఏడలో మీ ఆఫీస్ ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందు మీ యొక్క దిష్టి బొమ్మ కూడా అంటి పెడతామని ఈరోజు ఉపేందర్ సార్ని హెచ్చరిస్తున్నాం. CT Cable.